రాధాకృష్ణయ్య చంటి గారి ఆశీస్సులతో ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ గారికి హార్దిక శుభాకాంక్షలు. జబీవుల్లా మహమ్మద్, ఏలూరు పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ ఇలియాస్ పాషా, ఎస్కేఎస్ సమీర్, అబ్దుల్ రజాక్, జాకిర్ హుస్సేన్, ఎండి అహ్మద్ అండ్ అంజుమాం ఏ మహాఫిజుల్లా ఇస్లాం, ఏలూరు. ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా 37వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రొసీడింగ్ అధికారి పి ధాత్రిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి 30 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవానీలను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎంఆర్ఎస్ పెదబాబు, సహచర కార్పొరేటర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, అదనపు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎలక్షన్ ఇంత పీస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి అందరూ కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. విత్ దిస్ ఈ స్పెషల్ మీటింగ్ ని మనం క్లోజ్ చేస్తున్నాము. ఒకసారి వన్స్ యూ టేక్ ద సిగ్నేచర్స్ మనం ఒక పబ్లిక్ నోటీస్ అనేది పెట్టాల్సి ఉంటుంది, నోటీస్ బోర్డు. అది ఒకసారి సిగ్నేచర్స్ కి తీసుకోవాలి. ఏదైతే ఏలూరు కార్పొరేషన్ సంబంధించి 2 డిప్యూటీ పదవులు కూడా రిజైన్ చేసేయడం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ 2 డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో వందనాల దుర్గా భవానీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వరరావుకి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి దీంతో 2 మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకు తెలుగుదేశం పార్టీకి విప్గా కూడా ఈ రోజున తంగిల అరుణా సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది. ఈ 3 కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరంన్నర పాటు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్లకి అలాగే మేయర్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవానీ గారు, అలాగే 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్లుగా ఈరోజు ఎలక్ట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే డిప్యూటీ మేయర్ 2 కూడా ఖాళీ అయిన మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు దాతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏకగ్రీవంగా మరి వందనాల దుర్గా భవానీ గారు అలాగే పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంత ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కూడా ముందుగా శుభాకాంక్షలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు బడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికీ, మన ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమే. వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేసి ఉన్నారు. వారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అట్లాగే వారు మాకు ఈ పదవిని, అత్యున్నత పదవిని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు వారి వెనకాతల వారు వెన్నంటే ఉండి వారి అడుగులో మేము అడుగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు
సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మా నగర మేయర్ గారికి నూర్జహాన్ పెదబాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏలూరు ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చిన్నవి ఉంటే మా ఎమ్మెల్యే గారితో పాటు మేము ఉండి వారి సమస్యల్లో మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు సహాయం సహకారాలు మేము అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.